అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ కొంతమంది సెలబ్రిటీలు, మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు ఆ బాధ్యతను విస్మరించి టీటీడీ దేవస్థానం ముందు కుప్పిగంతులు వేస్తూ రీల్స్ చేస్తున్నటువంటి ఘటనలు కోకొల్లలుగా ఈ మధ్యకాలంలో బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఎన్ని కఠినమైనటువంటి నిబంధనలను వారు తెర మీదకి తీసుకొస్తున్నప్పటికీ ఇటువంటి కుప్పిగంతులు మాత్రం కొంతమంది మాండం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ ఆవిడ తన స్నేహితులతో కలిసి తిరుమల వెళ్ళడం జరిగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత బయటికి వచ్చి తిరుమల దేవస్థానం ముందు ఆవిడ ఖడ్గన్ సినిమాలోని ఒక పాటకి డ్యాన్స్ చేస్తూ తన స్నేహితులతో కలిసి రీల్స్ చేసింది. వాటిని రీల్స్ కూడా అనకూడదు, అవి నిజంగా కుప్పిగంతులే. అక్కడ రీల్స్ అనేవి నిషేధించబడ్డాయి అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ అవగాహన లేదు అని చెప్పి చాలామంది అక్కడ కుప్పిగంతులు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు గీతూ రాయల్ ఏం చేసింది అక్కడ అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అయితే ఇటీవల కాలంలో కొందరు సెలబ్రిటీలు చేసేటువంటి పనులు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నాయి. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ చేసినటువంటి ఒక రీల్ ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. శ్రీవారిని దర్శనం కోసం తిరుమల వెళ్ళినటువంటి గీతూ రాయల్ తన నలుగురి మగ స్నేహితులతో కలిసి ఆలయం ముందు నిలబడి ఖడ్గం సినిమాలోని ఒక పాటకు సోషల్ మీడియాలో రీల్ని చేసి ఆవిడ అప్లోడ్ చేశారు. అలాగే ఘాట్ రోడ్లో కూడా కారు ఆపి గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి రీల్ చేశారు. భక్తి భావంతో ఉండాల్సినటువంటి మహాక్షేత్రంలో ఇలాంటి సినిమా పాటలకు స్టెప్పులు వేయడం మీద సామాన్య భక్తులైతే తీవ్ర స్థాయిలో ఆవిడ స్నేహితుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తిరుమల వంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఇలాంటి ప్రవర్తన ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా ఆవిడ్ని నెటిజన్లు నిలదీస్తూ ఉన్నారు, ఏకిపారేస్తూ ఉన్నారు. ఒకవైపు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, భద్రతను పర్యవేక్షించడం ఇప్పుడు టీటీడీకి పెద్ద సవాలుగా మారుతుంటే, మరోవైపు సెలబ్రిటీలు, అది కూడా కొంతమంది సెలబ్రిటీలు ఇలాంటి వెర్రి చేష్టలు చేయడం మీద అధికారులు అయితే సీరియస్ అవుతూ ఉన్నారు. నిజంగా ఇది అధికారులకి కొత్త తలనొప్పులను అయితే తెచ్చిపెడుతూ ఉంది. ఈ వివాదం ముదరడంతో గీతూ రాయల్ తన ఇన్స్టాగ్రామ్లో ఖాతా నుంచి ఆ వీడియోలను తొలగించారు. అయినప్పటికీ ఈ విషయం మీద టీటీడీ చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం రావడంతో ఆవిడ మరోసారి అయితే స్పందించారు. విమర్శలు, చర్యల హెచ్చరికల మీద గీతూ రాయల్ తనదైనటువంటి శైలిలో వ్యంగ్యంగా స్పందించారు. ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ అందులో తన ఆవేదనను, అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారట, ఇక హ్యాపీగా ఉండండి. ఒక చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికే నా జీవితంలో సగం కోల్పోయాను, పోగొట్టుకోవడానికి ఇక ఏమీ మిగల్లేదు. ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా మీరే తీసేసి సంతోషంగా ఉండండి అంటూ గీతూ రాయల్ చెప్పుకొచ్చారు. ఆవిడ చేసినటువంటి ఆ పనులను అయితే మర్చిపోయారు. నిజంగా తిరుమల దేవస్థానం పరిధిలో కానీ లేకపోతే మాడవీధుల్లో కానీ ఎటువంటి రీల్స్ చేయకూడదు అనేటువంటి నిబంధనలు ఉన్నాయి. రీల్స్ ఏ అయితే ఉన్నాయో ఆ రీల్స్ అనేవి ఖచ్చితంగా అక్కడ తీసుకోకూడదు అనేటువంటి నిబంధనలను ఉల్లంఘించి చాలామంది మాకు అవగాహన లేదు అంటూ మాడవీధుల్లో కానీ అలాగే శ్రీవారి ఆలయం ముందు కానీ రీల్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సినిమా పాటలకి రీల్స్ చేసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం, దాని ద్వారా వివాదాల్లో చిక్కుకోవడం, ఆ తర్వాత తెలియక మేము తప్పు చేసాము క్షమించండి అంటూ వేడుకోవడం, ఇవంతా ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాత్రం ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో వారి మీద చర్యలు తీసుకుని తీర్తామంటూ కూడా వారు పదే పదే చెప్తూ ఉన్నారు. గతంలో చాలామంది సెలబ్రిటీలు కూడా ఇలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ముందు కొన్ని రీల్స్ చేసి వాటిని పోస్ట్ చేసి తర్వాత వివాదాల్లో చిక్కున్నారు. ఆ తర్వాత ఆ పోస్టుల్ని డిలీట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సేమ్ ఇప్పుడు గీతూ రాయల్ కూడా అదే పరిస్థితిని అయితే ఎదుర్కొంటుంది. తాను చేసినటువంటి తప్పును గ్రహించకుండా మళ్ళీ
ఎవరైతే నెటిజన్లు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని ఆయన సేవలో తరించిపోకుండా ఇటువంటి రీల్స్ చేయడం ఏంటండి, ప్రశ్నించేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి వ్యంగ్యంగా ఇప్పుడు ఆవిడ ఒక వీడియో పెట్టారు. నా జీవితంలో నేను చాలా కోల్పోయాను, ఇప్పుడు టీటీడీ దేవస్థానం వారు నా మీద చర్యలు తీసుకుంటారంట, నేను అంటే నా జీవితంలో పోగొట్టుకోవడానికి ఇంకేం లేదు అన్నట్లుగా గీతురాయలు ఇప్పుడు ఆ వీడియోలో భాగంగా చెప్తూ ఉన్నారు. మరి ఇది ఆవిడకు ముందు తెలియదా అంటూ కూడా చాలా మంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని మీద మళ్ళీ గీతురాయలు ఎటువంటి సమాధానం ఇస్తుంది, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారు ఈ రీల్స్ మీద ఎటువంటి స్పందిస్తారనేది మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.